విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సహారా ఇండియా బాధితులు రోడ్డెక్కారు. సహారా ఇండియా బాధితుల పట్ల కేంద్రం అవలంబిస్తున్న తీర్పుని నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దేవికి ర్యాలీగా వెళ్లి దేవిగుడి జంక్షన్లో మానవాహారం నిర్వహించారు. 10 సంవత్సరాలుగా సహారా ఖాతాదారులకి పేమెంట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న సదరు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని తమ డబ్బుని తమకు ఇప్పించాలని కోరారు. కోట్లాది మంది ఖాతాదారులు ఏజెంట్లు పనిచేస్తూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి డిపాజిట్ చేశారు. మరి మెచ్యూరిటీ టైం అయిన తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు నేటికి చెల్లించట్లేదు. ఈ రకంగా పిల్లల తాలూకు పెళ్లిళ్ళకో లేకపోతే అవసరాలకు ఉపయోగపడతాయని చెప్పేసి పేదలందరి దగ్గర ఏజెంట్ల మీద నమ్మకంతో పేద ప్రజలకి డబ్బులు కట్టారు. ఆ డబ్బులకి ఈరోజు అతీగతి లేకుండా అయిపోయింది. మెచ్యూరిటీ టైం ఎన్నిసార్లు అవుతున్నా మళ్ళీ పోస్ట్ పోన్ చేసి పొడిగించి మళ్ళీ చేయడం తప్ప డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. రకరకాల పోర్టల్స్ పెట్టి మొత్తం బాధితులందరికీ తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా బాధితపడింది. అమిత్ షా గారు అలాగే ప్రధాని మోడీ గారు కూడా గత 10 ఏళ్లలో అనేక సార్లు చెప్పి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి 3వ అధికారంకి వచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సమస్య పరిష్కారానికి ముందుకు రావట్లేదు. అనేక సందర్భాలుగా విన్నవించుకున్నారు, అధికారులను కలిశారు. ఎన్ని రకాలు చెప్పినా ఈ ప్రభుత్వం పట్టడం లేదు. ఈ ప్రభుత్వ విధానం పూర్తిగా కార్పొరేట్లకి సహారా యాజమాన్యానికి అండగా ఉంటుంది తప్ప కోట్లాది మంది బాధితులకి ఉపయోగపడేలాగా లేదు. యాజమాన్యం దగ్గర కోట్లాది మంది ఖాతాదారులు ఏజెంట్లు పనిచేస్తూ ప్రజల ప్రభుత్వంలోని నాయకులందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటున్నారు. సహారా ఖాతా